బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాశ్మీరీ లోయలో పనిచేస్తున్న కాశ్మీరీ పండిట్ ఉద్యోగులకు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబాతో కలిపి పనిచేస్తున్న ఓ గ్రూప్ ఇటీవల బహిరంగ బెదిరింపు లేఖను విడుదల చేసింది. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని, సురక్షిత ప్రాంతాల్లో సెలవుపై ఉండాలని కాశ్మీరీ పండిట్ ఉద్యోగులకు సూచించింది. ప్రధానమంత్రి ప్రత్యేక ఉపాధి ప్యాకేజ్ కింద కాశ్మీర్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైనటువంటి కొందరు పండిట్లను లక్ష్యంగా చేసుకుంటామని ఉగ్రవాదుల నుంచి బెదిరింపు లేఖ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ బెదిరింపులపై దర్యాప్తు కొనసాగుతోందని, ఎలాంటి ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ 2022లోనూ ఉగ్రవాదుల కాశ్మీరీ పండిట్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. ఆ దాడుల్లో 5గురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో తమను జమ్మూ కాశ్మీర్కు బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వాలని పీఎం ప్యాకేజీ ఉద్యోగులు నేడు 7 నెలల పాటు భారీ నిరసనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం వారికి శ్రీనగర్, ఇతర ప్రధాన పట్టణాల్లోనూ సురక్షితమైన ప్రదేశాల్లో పోస్టింగ్ ఇచ్చింది. ఈసారి ఉగ్రవాదుల నుంచి బెదిరింపు లేఖ రావడంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం వందలాది మంది కాశ్మీర్ పండిట్ ఉద్యోగాలకు ఆగస్టు 25వ తేదీ వరకు సెలవులు మంజూరు చేసింది. బెదిరింపు లేఖలో పేర్లున్న వారందరినీ సురక్షితంగా జమ్మూకు తరలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. కర్ణాకర్, చెప్పండి, అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాశ్మీర్ పండిట్ ఉద్యోగులకు బెదిరింపులు ఎవరి నుంచి వచ్చాయి, ఏంటి? సో కాశ్మీర్ లోయలో మరొకసారి ఉలిక్కిపాటు గురైన పరిస్థితి. ఒక లేఖ యుఎల్సి, యునైటెడ్ లిబరేషన్ కౌన్సిల్ అనే సంస్థ విడుదల చేసినటువంటి లేఖ అందరినీ కలవర పెడతా ఉంది. ముఖ్యంగా పండిట్ వర్గానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు, పూర్తి వివరాలతో ఒక ఆరుగురు ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తూ యుఎల్సి ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. ఆగస్టు 5న ఈ లేఖ బయటకు వచ్చింది. సో ఈ లేఖ విడుదల చేసినటువంటి సంస్థ పేరు యుఎల్సి, యునైటెడ్ లిబరేషన్ కౌన్సిల్గా ఆ లేఖ మీద ఉండడం జరిగింది. సో ఈ యుఎల్సి ఎందుకు కాశ్మీరీ పండిట్లకు సంబంధించినటువంటి ఉద్యోగులను టార్గెట్ చేసింది అనేది ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాని విషయం. కానీ లేఖలో చెప్పింది ఏంటంటే, మీ ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 6గురు ఉద్యోగులకు సంబంధించి మీ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటారో తెలుసు, మీ పిల్లలు ఎంతమందో తెలుసు, వాళ్ళ కార్యాలయాలు తెలుసు, మీ నివాస ప్రాంతాలు తెలుసు, మీకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. సో మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, మీరు జమ్మూకు పోయినా కానీ మిమ్మల్ని టార్గెట్ చేస్తామంటూ ఆ లేఖలో వాళ్ళు పేర్కొనడం జరిగింది. సో ప్రస్తుతం వీళ్ళు కాశ్మీర్లో ఎందుకున్నారు, అసలు జమ్మూకు పోతే వాళ్ళకి సేఫ్టీయా, ఇట్లాంటి అన్ని విషయాలు మనకు అర్థం కావాలంటే మనకు 90స్లో జరిగిన ఏదైతే కాశ్మీర్లో లోయలో జరిగినట్టు ఊచకోత ఏదైతే ఉందో, పండిట్ల మీద జరిగినటువంటి టార్గెట్ కిల్లింగ్స్ కావచ్చు, అట్లాగే ఉగ్రవాద దాడులు కావచ్చు. సో ఇట్లాంటి అన్ని దాడుల వల్ల లోయలో ఉన్నటువంటి కాశ్మీర్ వ్యాలీలో ఉన్నటువంటి పండిట్లు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాలకు తరలిపోయారు. భారతదేశం మొత్తం వివిధ ప్రాంతాలకు తరలిపోయారు. అట్లాగే మెజారిటీ పీపుల్ మొత్తం ఇప్పుడు జమ్మూలో ఉన్నారు. సో జమ్మూలో మాత్రమే కేవలం హిందువులు ఉన్నారు. హిందువులు ముఖ్యంగా పండిట్లే ఉన్నారు. సో పునరావాస ప్యాకేజీలో భాగంగా అప్పటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2008లో పిఎం ప్యాకేజీ కింద, పిఎం స్పెషల్ ప్యాకేజీ కింద దాదాపు 6000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. పండిట్లకు ఉద్యోగాలు ఇచ్చి జమ్మూ కాశ్మీర్ ఉమ్మడి అప్పటి జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ జమ్మూ కాశ్మీర్ మొత్తంగా వాళ్ళని విస్తరించి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించింది. సో కొంతమంది జమ్మూలో పనిచేస్తూ ఉన్నారు, కొంతమంది లోయలో పనిచేస్తూ ఉన్నారు, కొందరు లద్దాఖ్ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో గతంలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎవరైతే పండిట్ ఉద్యోగులు ఉన్నారో పిఎం ప్యాకేజీ కింద, అందుకే వీళ్ళని పిఎం ప్యాకేజీ ఎంప్లాయీస్ అంటారు. పిఎం ప్యాకేజీ ఎంప్లాయీస్గా జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్ మీద గతంలో దాడులు జరిగినాయి. 2008లో దాదాపు ఒక 5-6 చనిపోయారు కూడా. సో ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత అక్కడ కాశ్మీర్ కావచ్చు, జమ్మూ కావచ్చు, లద్దాఖ్ కావచ్చు, ఈ 3 ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతున్న తర్వాత సో ఈ మధ్యలో ఇప్పుడు యుఎల్సి పేరుతో ఒక లేఖ విడుదల కావడం, మా లేఖలో పండిట్ వర్గానికి సంబంధించినటువంటి 6గురు ఎంప్లాయీస్ పేర్లు ఉండడం, వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఆ లేఖలో ఉండడం కలవర పెడతా ఉంది. దీనికి సంబంధించి నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. మనకు కాశ్మీర్ లోయకు సంబంధించి ఐజీపీ వికే బర్డీ ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించి మేము ఇప్పటికే పూర్తి స్థాయిలో నిఘా పెట్టాం. ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే దాని మీద నిఘా పెట్టినాం. ఎవరైతే 6గురు ఎంప్లాయీస్ ఉన్నారో ఆ లేఖలో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా భద్రత పెంచాం. సో వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్, మనకు ఎవరైతే మనకు థ్రెట్ ఉందని భావిస్తూ ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాం అని ఆయన ఐజీపీ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఐజీపీ ప్రకటనతో నిఘా వర్గాలు కూడా ఈ యుఎల్సి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఏ ఉగ్రవాద సంస్థకు ప్రాక్సీ సంస్థ అనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది.
మొత్తానికైతే పండిట్లను మరోసారి టార్గెట్ చేస్తూ వీళ్ళు లేఖ విడుదల చేయడం అనేది కాశ్మీర్ లోయలో మరోసారి కలకలం రేపింది. రైట్. బెదిరింపు లేఖలో ఎంతమంది ఉద్యోగుల పేర్లు ఉన్నాయంటారు? సో 6 ఉద్యోగుల పేర్లు ముఖ్యంగా అందులో బెదిరింపు లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఆ ఉద్యోగుల పేర్లు వాళ్ళ వివరాలు మనం ఒక బాధ్యత గల మీడియా సంస్థగా మనం బయట పెట్టలేము, ఎందుకంటే వాళ్ళకు ముప్పు ఉంది కాబట్టి. 6 అయితే ఖచ్చితంగా పేర్కొన్నట్టు చెప్తా ఉన్నారు. ఈ 6 కూడా రెవెన్యూ కావచ్చు, అట్లాగే మనకు పంచాయతీరాజ్ కావచ్చు. సో ఈ 2 శాఖలకు సంబంధించిన ఎంప్లాయీసే వీళ్ళు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, మిగతా ట్రైబ్యూన్ లాంటి అంతర్జాతీయ నేషనల్ మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాయి. ఆ లేఖలో ఉన్న 6 ఉద్యోగులు రెవెన్యూ శాఖ అట్లాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఎంప్లాయీస్గా ఉండే అవకాశం ఉందనేది నేషనల్ మీడియా సంస్థలు చెప్తా ఉన్నాయి. ఓకే. యునైటెడ్ లిబరేషన్ కౌన్సిల్ మీద పూర్తి వివరాలేంటి, దీనికి సంబంధించి ఏం చెప్తారు, అసలు ఇది ఎలా మొదలైందంటారు? ఎస్, యునైటెడ్ లిబరేషన్ కౌన్సిల్ అనేది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నటువంటి పేరు. గతంలో యుఎల్సి ఏంటి, యుఎల్సి సిద్ధాంతం ఏంటి, యుఎల్సి ఎక్కడ పుట్టింది, దీని నాయకుడు ఎవడు, దీంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వీళ్ళు ఇది ఉగ్రవాద సంస్థనా, ఉగ్రవాదేతర సంస్థనా ఏంటి అనేది ఇప్పటివరకు ఎక్కడ దీని వివరాలు లేవు. అయితే మొన్న అనంతనాగ్లో, జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో కేదార్నాథ్ యాత్ర సందర్భంగా కేదార్నాథ్ యాత్రకు ఏదైతే బందోబస్తులో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ ఆశిష్ హుస్సేని కురేషి అనే హెడ్ కానిస్టేబుల్ని కొంతమంది చంపారు, టార్గెట్ చేసి ఉగ్రవాదులు కాల్పులు చేసి చంపారు. సో ఆ కాల్పుల్లో ఆయన చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. సో ఆయన చనిపోయిన తర్వాత, ఈ కాల్పులు జరిగిన తర్వాత ఒక సోషల్ మీడియా పోస్ట్లో యుఎల్సి మొట్టమొదటిసారిగా యుఎల్సి ప్రస్తావన కనిపించింది. ఆ సోషల్ మీడియా పోస్ట్లో యుఎల్సి ప్రస్తావన ఏం చెప్పింది అంటే, ఈ హత్యకు మేమే కారణం, మేమే ధృవీకరించుకుంటున్నాం, ఇది మా పనే అని చెప్పుకునే ఒక సోషల్ మీడియా పోస్ట్ కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 5న, జూలై 22న హెడ్ కానిస్టేబుల్ కాల్పులు జరిగితే ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 5న ఈ లేఖ బయటికి విడుదల చేయడం జరిగింది. సో ఈ లేఖలో కూడా మళ్ళీ యుఎల్సి ప్రస్తావన వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే అటు నిఘా వర్గాలు కావచ్చు, అట్లాగే జమ్మూ కాశ్మీర్ లోయకు సంబంధించినటువంటి ఐజీబీ వికే బర్డీ కావచ్చు, ఇటు పోలీసులు, అటు నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్, ఆర్మీ ఇంటెలిజెన్స్ వింగ్ కావచ్చు, ఇవన్నీ యుఎల్సి ఎక్కడిది. సో యుఎల్సి ఇట్లాంటి సంస్థల పేరుతో పండిట్లను కావచ్చు, అట్లాగే జమ్మూ కాశ్మీర్ సైనికులు కావచ్చు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కావచ్చు, వీళ్ళందరినీ టార్గెట్ చేసే సంస్థ, ఉగ్రవాద సంస్థ ఏదైనా ఉందా అంటే అది లష్కరే తోయిబా. ఎందుకంటే గతంలో టీఆర్ఎఫ్ పేరుతో కూడా లష్కరే తోయిబా కొన్ని సంస్థలు కొన్ని ఇట్లాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడింది. సో ఇప్పుడు కూడా పండిట్లను టార్గెట్ చేయడం వెనుక టీఆర్ఎఫ్ ఏదైతే ప్రాక్సీ సంస్థగా ముందు పెట్టి ఎన్నుకుండి ఏదైతే ఇది లష్కరే తోయిబా నడిపిందో, ఇప్పుడు కూడా ఈ యుఎల్సి కూడా లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ అయి ఉంటుందని నిఘా వర్గాలు భావిస్తూ ఉన్నాయి. దీనికి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. సో ఇది ఉగ్రవాద సంస్థన, ఎట్లాంటి సంస్థ, ఎందుకు పండిట్ వర్గానికి సంబంధించినటువంటి ఉద్యోగులను టార్గెట్ చేసింది అనేది పూర్తి వివరాలు మనకు రావాల్సి ఉంది. ప్రాథమికంగానైతే ఈ విధానం ఏదైతే ఉందో, టార్గెట్ చేసే విధానం కావచ్చు, మొన్న అనంతనాగ్లో జరిగిన కాల్పులు కావచ్చు, సో ఈ కాల్పులను, ఈ టార్గెట్ను క్లెయిమ్ చేసుకున్నటువంటి యుఎల్సి ఈ విధానం మొత్తం లష్కరే తోయిబా ఆపరేట్ చేసే సంస్థలు, వివిధ సంస్థల పేర్లు ముందు పెట్టి లష్కరే తోయిబా ఆపరేట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో, సో ఆ స్ట్రాటజీ ప్రకారం ఇది కూడా యుఎల్సి కూడా లష్కరే తోయిబాకు సంబంధించిన సంస్థే అయి ఉంటుందని నిఘా వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఓకే. 2022లోనూ కాశ్మీర్ పండిట్ ఉద్యోగులపై కూడా దాడులు ఇలాగే జరిగాయి. అయితే ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా ఉందంటారు? ఎస్, అంటే 2002లో కొన్ని చోట్ల జరిగినాయి, కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు. పండిట్ వర్గానికి సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా సెక్యూరిటీ పెంచింది ప్రభుత్వం. అట్లాగే నిఘా కూడా పెట్టింది, పూర్తి స్థాయి నిఘా కూడా పెట్టింది. వాళ్ళకు మెజారిటీ ఎవరైతే థ్రెట్ ఉందని భావిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మెజారిటీ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు ఈ ఆగస్టు 20 వరకు. సో ఈ బెదిరింపు లేక వెనుక నిజంగా బెదిరింపులు ఉన్నాయా, ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏదైతే యుఎల్సి దగ్గర ఉన్నాయా లేదా అనేది కూడా నిర్ధారించుకునే పనిలో నిఘా వర్గాలు పనిచేస్తూ ఉన్నాయని చెప్పవచ్చు. రైట్ కర్ణాకర్, థ్యాంక్ యూ. ఓవర్ టు స్టూడియో.